ఈరోజు మీకు పుల్డ్ ఎల్బో అంటారు, ఆ కండిషన్ గురించి మాట్లాడతాను. జనరల్లీ ఈ పుల్డ్ ఎల్బో అంటే ఏంటంటే చిన్న పిల్లల్లో మోచేయి దగ్గర అంటే ఇక్కడ సో రెండు చేతులు పట్టుకొని ఇట్లా పైకి ఎత్తడము, అంటే ఇక్కడ పట్టుకొని రెండు చేతులు ఇలా పట్టుకొని పిల్లల్ని పైకి ఎత్తడం వల్ల ఒక్కొక్కసారి సడన్ గా ఈ జాయింట్ మోచేయి దగ్గర కీలు తొలగిపోతుంది, పక్కకు జరిగిపోయి సడన్ గా చేయి స్టక్ అయిపోతుంది. ఇంకా చేయి స్టక్ అయిపోయి ఇంకా మడవడానికి రాదు, విపరీతమైన నొప్పి వస్తుంది. ఏం జరుగుతుందంటే చిన్న పిల్లల్లో ఎముకలు కొంచెం మెత్తగా ఉంటాయి, పూర్తిగా తయారవవు. సో అట్లాంటప్పుడు మనము ఇట్లా మోచేతుల పైన మోచేతుల కింద అంటే ఇక్కడ పట్టుకొని రెండు చేతులు పట్టుకొని ఇట్లా టక్ మన సడన్ గా ఎత్తితే ఏమవుతుందంటే ఆ జాయింట్ తప్పిపోతుంది ఉండాల్సిన పొజిషన్ లో కన్నా. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇంకా వాళ్ళకి పూర్తిగా లిగమెంట్స్ బోన్స్ కంప్లీట్ గా పూర్తిగా తయారవ్వవు, కాబట్టి పిల్లల్లో మాత్రమే అవుతుంది, పెద్దోళ్ళు అవ్వదు అలాగా. కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ మీరు చేతనైతే దానికి రిడక్షన్ టెక్నిక్ అని ఉంటుంది. అంటే చెయ్యిని పూర్తిగా చెయ్యి ఇలా లాక్ అయిపోతుంది, అప్పుడు చెయ్యిని పూర్తిగా ఇటు తిప్పి ఇట్లా మడవాలి. ఇలా మడిస్తే చాలా వరకు సెటిల్ అయిపోతుంది. సో అంత చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు, లేదు భయంగా ఉంటుంది ఏమవుతుందో మాకు తెలియదు కంగారుగా ఉందనుకుంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఇది ఒక సింపుల్ టెక్నిక్. ఇలా చేయడం వల్ల ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. అప్పటిదాకా ఏడ్చే పిల్లడు ఒక్క నిమిషంలో చక్కగా ఏడుపు మానేసి చక్కగా ఆడుకుంటూ నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. సో వస్తే చేయాల్సిన పని ఇది, రాకుండా చేయాల్సింది చిన్న పిల్లల్ని ఎప్పుడు ఇక్కడ పట్టుకొని సడన్ గా ఇట్లా పైకి ఎత్తడం తిప్పడం అలాంటివి అసలు చేయకూడదు. ఆ జాగ్రత్త తీసుకుంటే మళ్ళీ అది అసలు ఎవరికి రాదు. ఆ జాగ్రత్త తీసుకోకుండా లాగితేనే వస్తుంది. ఒకసారి వస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఒకసారి రాకూడదు, వచ్చిన తర్వాత ఇంకా జాగ్రత్త పడాలి. అది ఒక 6-7 ఏళ్ళు నిండిపోయిన తర్వాత వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. వన్స్ ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకా రాదు మళ్ళీ అది, ఎందుకంటే ఎముకలు పూర్తిగా తయారైపోతాయి కాబట్టి మళ్ళీ రాదు అది. సో ఆ ఫస్ట్ 6-7 సంవత్సరాల వరకు చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరీ అనుమానంగా ఉన్న వాళ్ళకి ఒకసారి ఎక్స్రే తీసి చూస్తాం, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎముకలు విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏమైనా పడితేనే ఉంటది, ఇట్లా లాగితే ఏం ఎముక విరగదు, జనరల్ గా జాయింట్ తప్పుతుంది. కింద పడ్డారంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్రే తీపించడం మంచిది. అదే ఒకవేళ మీకు డౌట్ ఉంది అనుకుంటే రిడక్షన్ చేసిన తర్వాత అంటే మళ్ళీ అది సరిగా కూర్చున్న తర్వాత కూడా ఒకసారి చెక్ చేయడానికి ఒకసారి ఎక్స్రే తీస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఏమైనా బోన్ ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. సాధారణంగా జాయింట్ తప్పితే బోన్ ఫ్రాక్చర్ అవ్వదు, బోన్ ఫ్రాక్చర్ అయితే జాయింట్ తప్పదు. ఆ రెండు కలిసి ఎప్పుడు ఒకేసారి ఎప్పుడు జరగవు. థ్యాంక్ యూ.